ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మన జీవితంలో ఉన్నటువంటి కళల కోసం తెలుసుకుందాం. దేవతలు అనగానే సర్వకళా సంపన్నులు అంటారు. మరి ఏ కళలతో దేవతలు సంపూర్ణంగా ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. దేవతలు కళా సంపూర్ణులు అని కూడా అనడం జరుగుతుంది. అలానే చంద్రుడి కోసం చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తాము అంటే 16 కళా సంపూర్ణుడు, అంటే చంద్రుడు కళలతో నిండుగా ఉన్నాడు అని చెప్తాము. ఎప్పుడైతే అన్ని కళలతో నిండుగా ఉంటాడో అప్పుడు ఆ చంద్రుడు పూర్ణిమ చంద్రుడు అంటారు. అదే ఆ చంద్రుడు కళలు తగ్గే కొద్దీ విలువ కూడా తగ్గుతూ ఉంటుంది, అంటే లైటింగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా మన ఆత్మ సంపూర్ణంగా ఉన్నప్పుడు దేవతలు అనేవారు. అప్పుడు 16 కళలతో నిండుగా ఉండేవాళ్ళం. ఆ కళలు తగ్గిపోతూ ఈరోజు మన జీవితం కళాహీనంగా అయిపోయింది. కానీ ఆ కళలు కూడా మన జీవితంలోనే ఉన్నాయి. ఆ కళలు ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా 16 కళలు మన జీవితంలో ఉంటాయి. ఆ కళలు ఏంటి అంటే వాటిని గుర్తుపెట్టుకునే విధంగా మనం తెలుసుకుందాం. ఆరాంగా ఉండే కళ, అంటే ఏ విషయం వచ్చినా ఏమొచ్చినా ఆరాంగా ఉండేటువంటి కళ. ఆరాంగా ఉండేటువంటి కళ ఎప్పుడు వస్తుంది అంటే దేవతల్లా వ్యవహారం చేసేటప్పుడు ఆరాంగా ఉండేటువంటి కళ వస్తుంది. దేవతల్లా వ్యవహారం చేసే వాళ్ళకి ఆరోగ్యం ఎప్పుడు మంచిగా నిండుగా ఉంటుందన్నమాట. ఆరోగ్యాన్ని ఉంచుకునే కళ వస్తుంది. ఎవరి ఆరోగ్యం అయితే మంచిగా ఉంటుందో వారు ఎదుట వాళ్ళకు కూడా ఎలా ఉండాలి అని నేర్పించే కళ ఉంటుంది. ఎవరైతే నేర్పించే కళ ఉంటుందో వారు ఆటోమేటిక్గా రాసే కళ కూడా వారి దగ్గర ఉంటుంది. ఎవరికైతే రాసే కళ ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్గానే వాళ్ళ జీవనాన్ని చాలా మంచిగా నడిపించే ఉపాధి యొక్క కళ కూడా వారి దగ్గర ఉంటుంది. అంటే జీవనోపాధి చేసే కళ ఉంటుంది. జీవనోపాధి చేసుకునే కళ మంచిగా ఉన్న వాళ్ళకి వాళ్ళు ముందుకు వెళ్తారు, వేరే వారిని కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి కళ వారి దగ్గర ఉంటుంది. ఎవరైతే వారు ముందుకు తీసుకెళ్తూ వేరే వారిని ముందుకు తీసుకెళ్తారో అది కూడా ఎలా తీసుకెళ్తారంటే మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ తీసుకెళ్తారు. అంటే మనోరంజనం చేసేటువంటి కళ వాళ్ళకి ఉంటుంది. ఈ మనోరంజనం చేసేటువంటి కళ ఉన్న వాళ్ళ దగ్గర చాలా మధురంగా మాట్లాడే కళ కూడా ఉంటుంది. ఎవరైతే చాలా మధురంగా మాట్లాడతారో వారి దగ్గర వేరే వారికి ఆశను కలిగించేటువంటి కళ కూడా ఉంటుంది. అంటే మధురంగా మాట్లాడే కళ ఉన్న వారి దగ్గర ఎదట వాళ్ళకి ఆశను కలిగించేటువంటి కళ కూడా ఉంటుంది. ఎదట వాళ్ళకి ఆశను కలిగించే కళ ఉన్నవాళ్ళు ఆటోమేటిక్గానే మంచిగా నాయకత్వాన్ని చేసేటువంటి కళ ఉంటుంది. ఎవరైతే మంచిగా నాయకత్వం చేసే వాళ్ళు ఉంటారో వారు ప్రతి ఒక్కరిని నుండి ఏదో ఒకటి నేర్చుకునేటువంటి కళ ఉంటుంది. అంటే ఎవరో ఒకరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. అలా నేర్చుకునేటువంటి కళ ఉంటుంది. ఎవరైతే నేర్చుకునే కళ ఉంటుందో వారు ప్రతి చిన్న విషయాన్ని సర్దుకుని వెళ్ళిపోయేటువంటి కళ ఉంటుంది. అంటే సర్దుబాటు యొక్క కళ ఉంటుంది. ఇలా సర్దుబాటు కళ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆటోమేటిక్గానే ఎలాంటి వేస్ట్నైనా, అంటే వ్యర్థాన్ని కూడా సమర్థంగా మార్చేటువంటి కళ, అంటే వేస్ట్ను కూడా బెస్ట్గా మార్చేటువంటి కళ వారి దగ్గర ఉంటుంది. అలానే వారి దగ్గర వ్యర్థాన్ని కూడా వేస్ట్ను కూడా బెస్ట్గా మార్చేటువంటి కళ ఉన్న వారి దగ్గర ఆటోమేటిక్గానే పరిపాలన చేసేటువంటి కళ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరిని ఎలా పరిపాలన చేయాలనేటువంటి కళ ఉంటుంది. ఇలా పరిపాలన చేసేటువంటి కళ ఉన్న వారి దగ్గర ప్రతి చిన్న విషయాన్ని లోపలి ముడుచుకునేటువంటి కళ ఉంటుంది. ఇలా మన ఈ జీవితంలో 16 కళలు ఉన్నాయి. ఈ 16 కళలతో నిండుగా ఉన్న వారిని దేవతలు అంటారు. అయితే ఈ కళ ఒక్కొక్క దానికోసం మనం ఈరోజు తెలుసుకుందాం. ఆరాంగా ఉండేటువంటి కళ లేదా ప్రశాంతంగా ఉండేటువంటి కళ. ఎవరికైతే ఈ జీవితంలో ప్రతి చిన్న దానిపైన అటెన్షన్ ఉంటుందో వారు ప్రతిదీ ఆరాంగా ఉండగలుగుతారు. చూడండి, ఎవరైతే అన్నిటినీ ఫస్ట్ అరేంజ్ చేసుకుంటారు, ఏదైనా ప్రోగ్రామ్ ఉంది అంటే అన్నీ మంచి అరేంజ్డ్ మేనర్లో అరేంజ్ చేసుకుని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిదీ టైంకి ఇవ్వగలుగుతారు. అందుకని వాళ్ళకి ఏ టెన్షన్ ఉండదు, ఆరాంగా ఉంటారు. ఎందుకంటే అన్నీ ప్రీ ప్లానెడ్గా ఉన్నాయి. అందుకని టైంకి ఏది ఇవ్వాలంటే అది ఇవ్వగలుగుతారు, ఏది చేయాలంటే అది చేయగలుగుతారు. అందుకని చాలా ప్రశాంతంగా జీవితాన్ని జీవిస్తారు. అందుకే కొద్దిమంది జీవితంలో కొద్దిమందిని అంటూ ఉంటారు, ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అంటే వాళ్ళ దగ్గర ఆరాంగా ఉండేటువంటి కళ ఉంటుంది. అందుకని ఎన్ని సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఆరాంగా ఉంటారు. అలానే ఇంకా వాళ్ళు ఏదైనా విషయం రాగానే కూడా ఆరాంగా ఉంటారు.
దేన్నైనా సరే చాలా ప్రశాంతంగా ఉండి ఎదుర్కొంటారు. ఎందుకంటే ప్రతి సమస్యకి సమాధానం తప్పకుండా ఉంటుందని వాళ్ళ ఆలోచన ఉంటుంది. అందుకని ఈజీగా ప్రతి సమస్యని ఎదుర్కొని వెళ్ళిపోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల సొల్యూషన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి అన్నమాట. అందుకని ప్రశాంతంగా ఉండేటువంటి కళ వారి దగ్గర ఉంటుందన్నమాట. ప్రశాంతంగా ఉండే వారి దగ్గర దేన్నైనా ఈజీ చేసుకునేటువంటి స్వభావం ఉంటుంది. ప్రశాంతంగా ఉండేటువంటి కళ ఇది. అలానే మనకి కూడా ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో దేనికైనా ఆన్సర్స్ దొరుకుతాయి. అలానే ప్రతిదీ మనకి ఈజీ అయిపోతుంది, ముందుకెళ్ళిపోగలుగుతాం. నెక్స్ట్ దైవీ వ్యవహారం చేసేటువంటి కళ అంటే దేవతల్లాగా వ్యవహరించేటువంటి కళ. అంటే వారు ఎలా ఉంటారు అంటే నిస్వార్థమైన ప్రేమ ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ప్రతి ఒక్కరితో సద్భావన కలిగి ఉంటారు. అది దేవతల్లాగా వ్యవహరించేటువంటి కళ. ఈ దేవతల్లా వ్యవహరించేటువంటి కళ ఉన్న వ్యక్తులు అందరికీ ఇష్టం అనిపిస్తారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే దేవతలు వ్యవహరించే కళ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు భగవంతుడు దేవతలకి అసురులకి ఇద్దరికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ పెడతాడు. ఏమని అంటే చాలా అందమైన ప్లేట్లో రకరకాల వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా దేవతలకి అసురులకి ఇద్దరికి కూడా ఆహారాన్ని స్వీకరించమని పెడతాడు. కానీ ఒక చిన్న టెస్ట్ ఏంటి అంటే మీ మోచేయి బెండ్ అవ్వకుండా ఆ ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్తారు. ఎప్పుడైతే ఆ విషయం విన్నారో అసురులు అది ఎలా చేయాలి అని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రయోగాలు ఎంత చేసినా కానీ మోచేయి బెండ్ అవ్వకుండా వాళ్ళు తినలేకపోతూ ఉంటారు. కానీ దేవతలు ఇలా వినడం పాపం వెంటనే ఏం చేస్తారంటే ముందు కూర్చుని దేవతలు అంటారు, నేను తిన్నా పర్వాలేదు తినకపోయినా పర్వాలేదు, మీరు తింటే చాలు అని చెప్పి ఒకరికొకరు తినిపించుకోవడం మొదలు పెడతారు. అంటే ఒకరికొకరు చేతులు తినిపించుకోవడం మొదలు పెడితే చేయి బెండ్ అయ్యే అవసరమే లేదు. అంటే ఇలా స్ట్రైట్గా పెట్టడం జరుగుతుంది అనమాట. వాళ్ళు కూడా స్ట్రైట్గా పెట్టడం జరుగుతుంది. అప్పుడు మోచేయి బెండ్ అయ్యే అవసరమే లేదనమాట. అలాగా దేవతలు ఏం చేశారు అంటే ప్రేమగా ఒకరికొకరు తినిపించుకోవడం మొదలు పెడతారు. దానివల్ల వారు మోచేయి బెండ్ అవ్వకుండానే తినేస్తారు. అంటే దేవతల యొక్క గుణం ఎలా ఉంటుంది అంటే ఎదట వాళ్ళకి ఇచ్చే గుణం, ప్రేమ గుణం, ఇలా గుణాలు మంచి గుణాలు కలిగి ఉంటాయి. అలా జీవితంలో కొద్దిమంది దైవీ వ్యవహారం చేసేటువంటి కళ ఉంటుందన్నమాట. అలా మన ఈ జీవితంలో దైవీ వ్యవహారం చేసేటువంటి కళను కూడా నేర్చుకోవాలి. అలానే ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకునేటువంటి కళ. ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకునేటువంటి కళ అంటే మన ఆహారాన్ని చాలా శుద్ధంగా సాత్వికంగా తీసుకున్నప్పుడు ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. కొద్దిమంది చాలా వరకు ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని మంచిగా ఉంచాలి అని నీరు మంచిగా త్రాగుతూ ఉంటాము. అలానే ఇంకా ఏం చేస్తూ ఉంటాము అంటే టైంకి భోజనం చేయడం, టైంకి అన్నీ తీసుకోవడం. ఇలా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవడానికి ఇంకా మంచి మంచి పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఉదయం లేసి ఎక్సర్సైజ్ చేయడం, ఇలా అన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకునేటువంటి కళ. అదే కాకుండా ఎప్పుడైతే మనం రకరకాల ఆలోచనల నుండి ముక్తి అవుతామో అప్పుడు కూడా మన ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఎవరైతే మంచిగా ఉంటారో వారు ఎలా ఉంటారంటే రకరకాల ఆలోచనలు ఉన్న ఆ ఆలోచనలు అన్నిటి నుండి కూడా ముక్తి అయ్యి చాలా ఫ్రీగా ఉంటారు. ఆరోగ్యం నుండి మంచిగా ఉంచుకునేటువంటి కళ ఉన్నటువంటి వాళ్ళు. అలా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకునేటువంటి కళ ఉంటే ఏమవుతుందంటే వారు ఆరోగ్యంగా ఉంటారు, వేరే వారిని కూడా అలా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా తర్వాత నేర్పించే కళ. ఈ నేర్పించే కళ చాలా ఉన్నతమైన కళ. వారు స్వయం నేర్చుకుంటారు, వేరే వారికి కూడా అందరికీ నేర్పిస్తూ ఉంటారు. నేర్పించే కళ ఉన్నవాళ్ళు ఏంటి అంటే ప్రతి చిన్న విషయాన్ని చాలా మంచిగా వివరంగా అర్థం చేయించి వేరే వారికి నేర్పిస్తారు. వాళ్ళు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి మరీ నేర్పిస్తూ ఉంటారు. నేర్పించే కళ ఉన్నవాళ్ళు. టీచర్స్ చాలామంది ఉంటారు. అందరు టీచర్స్ చాలా వరకు ఏం చేస్తారంటే పిల్లలకి చాలా మంచి విషయాలు నేర్పిస్తూ ఉంటారు. అలా కొద్దిమంది నేర్పించే కళ ఎంత అద్భుతం ఉంటుంది అంటే చాలా అద్భుతంగా మంచిగా నేర్పిస్తూ ఉంటారు. వారు అడుగు బయట పెడితే ఎవరికైనా ఎలా నేర్పించాలన్న ఆలోచనలే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. నేర్పించే కళ కూడా చాలా ఉన్నతమైనటువంటి కళ. నెక్స్ట్ మనం జీవనోపాధి చేసేటువంటి కళ అన్నమాట. జీవనోపాధి చేసేటువంటి కళ అంటే మన ఈ రోజు ప్రపంచంలో అందరూ కూడా ఈ జీవనోపాధి కళ ప్రతి ఒక్కరిలో ఉంది. ఏంటంటే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి లేదా జీవితాన్ని గడపడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క యుక్తి కనుక్కుంటారు. కొద్దిమంది బిజినెస్
ఇంకొంతమంది ఇంకొన్ని వ్యాపారం చేస్తారు. అలా రకరకాలుగా వారి యొక్క జీవితాన్ని ఉపాధి చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలా జీవన ఉపాధి చేసే కళ ఉంది. అలానే ముందుకు వెళ్తూ అందరినీ ముందుకు తీసుకెళ్లేటువంటి కళ. అంటే వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకుని వెళ్తూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ ఉన్నారనుకోండి, ఆయన చాలా మంచిగా థాట్ చేసి ఆయన ముందుకెళ్ళాడు. ఆయనతో పాటు అనేక ఉద్యోగస్తులను ఆయనతో పాటు ముందుకు కూడా తీసుకుని వెళ్ళారు. అలా అద్భుతమైన కళ ఏంటంటే ముందుకు వెళ్తూ అనేకుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి కళ. ఈ ముందుకు వెళ్ళడము అనేది మన జీవితంలో చాలా అవసరం అన్నమాట. ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళకి చాలా అవగాహన వస్తూ ఉంటుంది. ఆ అవగాహన వేరే వారికి కూడా నేర్పించి వాళ్ళను కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారనమాట. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన ఎక్కువ చేస్తూ ఉంటారో వారు చాలా ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే వేరే వారిని కూడా ఈజీగా ముందుకు తీసుకువెళ్ళిపోతూ ఉంటారనమాట. ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ముందుకు వెళ్తూ ఉంటాడు, అలా వేరే వారిని కూడా ముందుకు తీసుకెళ్తారు. ఒక కంపెనీ ఉంది అంటే ఆ కంపెనీ యొక్క పాలసీ ఏంటంటే వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళతో పాటు ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. అలానే మనోరంజనం చేసేటువంటి కళ. ఈ కళ అందరికీ ఉండదు, చాలా కొద్ది మందికే ఉంటుంది. ఏంటంటే వారు చిన్నగా మాట్లాడిన ఆ మాట ఎదుట వాళ్ళకి ఎంతో సంతోషాన్ని కలిగించేలాగా ఉంటుంది. అంటే వాళ్ళ నడవడిక ద్వారా సంతోషాన్ని కలిగిస్తారు, లేదా వాళ్ళ ముఖం ఎక్స్ప్రెషన్స్ ద్వారా సంతోషాన్ని కలిగిస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మోడల్స్ చేసి ఎదుట వాళ్ళ మనసుకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటారు. అంటే మనోరంజనం చేసేటువంటి కళ, అంటే మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి కళ. కానీ ఈ కళ ఎవరి దగ్గర ఎక్కువగా బాగుంటుంది అంటే ఎవరి మనసు అయితే ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుందో వారు వేరే వారి మనసును కూడా అంతే ఆహ్లాదంగా చేయగలుగుతారు. మనోరంజనం చేసేటువంటి కళ. తర్వాత వారు మధురంగా మాట్లాడేటువంటి కళ. ఈ కళ చాలా అద్భుతమైన కళ. వారు చాలా మధురంగా మాట్లాడతారు. ఆ మధురంగా మాట్లాడేసరికి ఏమవుతుంది అంటే ఎలాంటి క్రోధమైన వ్యక్తి అయినా శాంతం అయిపోవలసింది. అందుకని మధురంగా మాట్లాడితే ఎవరైనా ఏదైనా ఇవ్వను అన్న వాళ్ళు కూడా వెంటనే ఇస్తారనమాట. మధురత యొక్క మాట ఎంత గొప్పది అంటే ఎంత దుఃఖీనైనా కూడా సుఖీగా మార్చగలుగుతుంది. అందుకని మధురంగా మాట్లాడేటువంటి కళ చాలా కొద్ది మందికే ఉంటుంది. కొద్దిమంది మాటలు మాట్లాడుతూ ఉంటే అంటూ ఉంటారు, మీరు మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది అని. అంటే వాళ్ళ దగ్గర ఆ కళ ఉంటుంది అనమాట. అంటే మాట్లాడే కళ ఉంటుంది. ఆ మాట్లాడే కళ ఉన్న వాళ్ళ దగ్గర ఏం చెప్పినా అందరూ వింటూ ఉంటారు. వాళ్ళు చాలా మధురంగా చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇలా మధురంగా మాట్లాడేటువంటి కళ. ఇలా మధురంగా మాట్లాడే కళ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళకు కూడా మధురతని పంచుతూ ఉంటారనమాట. నెక్స్ట్ ఆశను కలిగించేటువంటి కళ. ఆశను కలిగించే కళ అంటే కొద్దిమంది ఈరోజు ప్రపంచంలో చాలా ఎలా ఉన్నారు అంటే వాళ్ళ జీవితం మీద అసహ్యభావం, ఎందుకురానా ఈ జీవితం అన్నట్టు పూర్తిగా అసహ్యంతోనే జీవిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు అన్నట్టు. కానీ అటువంటి వాళ్ళలో కూడా ఆశను కలిగించి ముందుకు తీసుకెళ్లేటువంటి కళ. అంటే వారు మాట్లాడే మాట ద్వారా ఏం చేస్తారంటే వారిలో ఆశను కలిగించి వారిని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటారు. ఆశను కలిగించే కళ. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక వ్యక్తి ఇంట్లో వచ్చేటువంటి రకరకాల సమస్యలకి రకరకాల పరిస్థితులకి ఏమనుకుంటాడంటే ఇంకా నేను చనిపోవాలి అని ఫిక్స్ అవుతాడు. నేను ఇంకా చనిపోవాలి అనుకున్న వ్యక్తి దగ్గరికి ఒక ఫ్రెండ్ వెళ్తాడు అనమాట. అంటే అలా వెళ్తూ వెళ్తూ ఫ్రెండ్ని పాస్ అవుతూ అతనితో మాట్లాడతాడు. ఏమని అంటే ఏంటి నువ్వు కొద్దిగా విచారంగా కనిపిస్తున్నావు అంటే ఏం లేదు అని చెప్తాడు. తర్వాత ఇద్దరు మాట్లాడుకుండగా అడుగుతాడు అనమాట, ఏంటో విచారంగా కనిపిస్తున్నావు అని. అప్పుడు వెంటనే అతను నువ్వు నేను చెప్తాను నీకు విషయము, కానీ నువ్వు కాదు అన్న మాట అనకూడదు అని చెప్తాడు. ఆ మాట వినగానే అలాగే నువ్వేది చెప్తున్నా నేను కాదు అనను, నువ్వు అదే చేద్ది కానీ దానికి నేను ఏమైనా హెల్ప్ చేయాలి అంటే నీకు హెల్ప్ కూడా చేస్తాను అని ఆ ఫ్రెండ్ చెప్తాడు. చెప్పగానే అతను చెప్తాడు, నాకు ఇలా ఇలా రకరకాల పరిస్థితులు సమస్యలు ఉన్నాయి, నాకు ఈ జీవితం మీదే విరక్తి వచ్చేసింది, నేను ఎలాగైనా చనిపోవాలి ఫిక్స్ అయిపోతున్నా, అందుకని చనిపోవాలి, చనిపోవడానికి నువ్వు ఏమైనా యుక్తులు చెప్పు, నేను ఊడేసుకోవడానికి అక్కడి వరకు వెళ్తున్నాను, కానీ అది కాదు తాగుదాం అనుకుంటున్నా, అది కాదు ఇంకోటి ఏదో చేద్దాం అని అలా అలా నా యొక్క చావుని వెనక్కి వేస్తూ వచ్చా, కానీ చావాలని మాత్రం ఫిక్స్డ్గా ఉంది, నేను చనిపోలేకపోతున్నాను, నువ్వు ఏదైనా చనిపోవడానికి యుక్తి చెప్పు అని చెప్తాడు.
వెంటనే ఫ్రెండ్ అంటాడు, మంచి విషయం, నువ్వు చచ్చిపోది కానీ, అలాగే చచ్చిపోది కానీ, కాకపోతే ఆ చచ్చిపోవడంలో కూడా కొంచెం ఏమైనా స్పెషాలిటీ ఉండాలి కదా. అందుకోసం ఏం చేద్దామంటే, మన పక్కన ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో రాజు అయితే చనిపోయే పొజిషన్లో ఉన్నాడు, కానీ ఆ రాజు పైన విజయం పొంది చనిపో, అప్పుడు ఆ విజయం పొందుతూ అక్కడే చనిపోయి, ఇంకే గొడవ లేదు, కనీసం అందరి దృష్టిలోనే నువ్వు మంచివాడు, ఒక గొప్ప రాజుని ఎదిరించే పోయి చనిపోయావు అని అనుకుంటాడు అని చెప్తాడు. ఆ విషయం వినగానే వ్యక్తి అలాగే అయితే ఇంకెక్కడో చోటు చావడమే కదా, అలానే చచ్చిపోతానని ఫిక్స్ అవుతాడు. ఫిక్స్ అయ్యి ఇతనితో పాటు వస్తూ ఉంటే అతను ఇంకో విషయం చెప్తాడు. మనం ఆ రాజ్యానికి వెళ్ళాలి అంటే 2 దారులు ఉన్నాయి. 2 దారుల్లో ఒక దారి ఏంటి అంటే, ఇలా వేరే దారిలో వెళ్తే మనం కొంచెం లేటుగా రాజ్యానికి చేరుకుంటాము, కానీ ఈ దారి అయితే చాలా త్వరగా రాజ్యానికి చేరుకుంటాం. కానీ ఈ దారిలో వెళ్ళినప్పుడు ఒక పెద్ద రాక్షసి ఉంటుంది, ఆ పెద్ద రాక్షసిని దాటుకుని మనం రాజ్యానికి వెళ్ళాలి అని చెప్తాడు. అయితే అప్పుడు ఫ్రెండ్ మాత్రం ఏం చెప్తాడు అంటే, చనిపోవాలనుకున్న వ్యక్తి, అయితే మనం ఆ పక్క మార్గం నుంచే వెళ్దాం బాబాయ్, ఈ దయ్యం చేతిలో చావని నేను అంటాడు. ఎలాగా చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, ఈ దయ్యం చేతిలో చేస్తే ఏంటి, అక్కడ రాజ్యంలో రాజు చేతిలో చేస్తే ఏంటి, ఈ దయ్యం చేతిలోనే చచ్చిపోద్ది కానీ రా అంటాడు. లేదు అంటాడు. అయితే పర్వాలేదు, ఇంకా ధైర్యం చేసుకుని దాంతో చనిపో, లేకపోతే దాన్ని పోరాడి గెలు అని చెప్తాడు. ఆ మాట వినగానే ఇంకేదోటి చేస్తాలే అని చెప్పి లోపల దయ్యం ఉన్న ప్రదేశం వైపుగానే వెళ్తాడు. ఇతను మాత్రం బయట ఉంటాడు, ఈ ఫ్రెండ్ మాత్రం లోపలికి, అంటే చనిపోవాలనుకున్న వ్యక్తి మాత్రం లోపలికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దయ్యంని చూసి భయపడి రక్షించుకోవడానికి అని చెప్పేసి అక్కడున్న ఏదో ఒక వస్తువుని తీసుకుని టాప్పని దయ్యాన్ని కొడతాడు. ఆ దయ్యం అప్పటికే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉండడం వల్ల, ముసలిది అయిపోవడం వల్ల ఒక దెబ్బ అని గట్టిగా అరిచి అక్కడే చనిపోతుంది. అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అనుకుంటాడు, ఇతను ఎవరో బలశాలి, ఎన్నో సంవత్సరాల నుంచి దయ్యాన్ని ఎవరో చంపలేకపోయారు రాక్షసిని, ఇప్పుడు వీళ్ళు చంపారు అని చెప్పి చాలా సంతోషపడి, అలానే ఈ రాజు పీడ నుండి కూడా మనల్ని ఈయనే రక్షించాలి అని ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే, మీరే రాజు అవ్వాలి, మీరు ఆ రాజు పీడ నుండి మమ్మల్ని రక్షించాలి అని కోరుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా చాలా భయపడుతూ ఉంటాడు, వీళ్ళందరికీ నా మీద ఆశ ఉంది, మరి ఇప్పుడు వీళ్ళందరూ ఆశ పోగొట్టినట్టు అవుతుంది అని చెప్పి అనుకుంటూనే ఏమనుకుంటాడు అంటే, ఎలాగోలాగా జయించడానికి వెళ్దామని ఫిక్స్ అవుతాడు. కానీ ఆ రాజు యొక్క బలాన్ని తను తెలుసుకుని ఆ రాజుని ఎలా జయించాలి అని భయపడతాడు. ఆ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు, ఏం పర్వాలేదు, నువ్వు ఎలాగా చనిపోదాం అనుకుంటున్నావు కదా, ఏం పర్వాలేదులే, వెళ్దాం పదా అని చెప్తాడు. చెప్పేసరికి ఆ రాజు గురించి ఆలోచించి ఇంకా భయపడి బాబోయ్ ఇలా బ్రతికినా పర్వాలేదు, ఇంకెందుకు బాబోయ్ అలా చనిపోతే ఇంకా అందరి దృష్టిలో ఏదవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉండే ఇంకా రాజ్యం లోపలికి వెళ్ళి రాజు మీద ఎలాగైనా జయించడానికని నుంచోమని ఫ్రెండ్ చెప్పేసరికి ఇంకా అలాగే నుంచుంటాడు. కానీ ఆ రాజుకి భయం అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఏమని అంటే, ఇతను చాలా బలశాలి, నేను ఇతన్ని ఎలా విజయం పొందాలి అని అనుకుని, నేను అతని చేతిలో ఓడిపోతే అందరి ముందు చిన్నవాడిని అయిపోతాను, అదేదో తనకే రాజ్యం ఇచ్చేస్తే బెటర్ కదా అని చెప్పి అతను మనసులో అనుకుంటూ ఇతని దగ్గరికి వచ్చి, ఇంకో ఈ రాజ్యం మొత్తం మీకే ఇస్తున్నానని చెప్తాడు. అతను ముందు ఏం మాట్లాడకుండా అలా నిలబడేసరికి రాజ్యం అంతా నీకే ఇస్తున్నా అనేసరికి ఇతనిలో ఆశ కలిగి తను తిరిగి ఆ రాజ్యంలో కూర్చుని రాజ్యం చేయాలని ఫిక్స్ అవుతాడు. అప్పుడు ఈ రాజ్యం అంతా ఆయనకి ఇస్తాడు. ఇతను ఆ రాజ్యం చేసి మొత్తం రాజ్య ప్రజలందరికీ కూడా న్యాయం చేయడం మొదలుపెడతాడు. ఏ ఆశ లేనటువంటి ఆ జీవితంలో అనేక సమస్యలు తీర్చేటువంటి జీవితాన్ని, అంటే తన సమస్యను తీర్చుకోవడమే కాదు అనేకుల సమస్య తీర్చేలాగా అతను కలిగించాడనమాట. అలా కొద్ది మందిలో ఎలా ఉంటుందంటే, వేరే వారి ఆశల్ని ఈజీగా పూర్తి చేసేలాగా, ఆశను కలిగించేలాగా ఇటువంటి కళ కొద్ది మందిలో ఉంటుంది. అలా మన ఈ జీవితంలో కూడా ఆశను కలిగించేటువంటి కళ ఉంటుంది. అలానే వ్యర్థాన్ని సమర్థంగా చేసేటువంటి కళ. ఈ రోజుల్లో చూడండి చాలా అద్భుతాలే చేస్తున్నారు. ఎందుకు పనిచేయనటువంటి వస్తువులన్నిటినీ ఒక అందమైన రూపాన్ని తీర్చిదిద్ది ఒక అద్భుతమైన వస్తువులాగా మారుస్తున్నారు. అంటే వ్యర్థాన్ని సమర్థంగా చేసేటువంటి కళ చాలా మందిలో ఉంది. అలానే నాయకత్వాన్ని చేసే కళ.
నాయకత్వాన్ని చేసే కళ అంటే అందరిపైన అధికారంగా ఉండి వారు ఏం చేయించాలో అందరితో మంచిగా చేయించేటువంటి కళ కూడా ఉంటుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరిని ఎవరిని ఎలా చేయాలి, ఏం చేయాలి అంటే నాయకత్వం చేసేటువంటి కళ ఉంటుంది. అలా ఇంకేం కళ అంటే సర్దుబాటు చేసేటువంటి కళ. కొద్ది మందిలో ఎంత అద్భుతంగా అకామిడేట్ చేస్తారంటే ఎవరిని ఏ పొజిషన్లో ఉంచాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎలా అలానేటువంటి కళ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎవరిని ఏ ప్రదేశంలో ఉంచితే అందరికీ మంచి జరుగుతుందని ఆలోచించి వాళ్ళని ఆ పొజిషన్లో పెట్టి అలా ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలా ఎవరిని ఏ ప్లేస్లో పెట్టాలి అనేటువంటి అకామిడేట్ చేసేటువంటి బుద్ధి కళ కొద్ది మందిలో ఉంటుంది. అలా ఇంకొద్ది మందిలో ఎలాంటి కళ ఉంటుందంటే పరిపాలన చేసేటువంటి కళ. అంటే పరిపాలన చాలా మంచిగా చేస్తారనమాట. ఆ పాలన చూడగానే అందరికీ మంచిగా అనిపించి పరిపాలన చూసి ఆ పరిపాలనలో ఉండాలి అనిపించేలాగా పరిపాలన చేస్తూ ఉంటారు. ఇముడ్చుకునే కళ అంటే ప్రతి ఒక్కరిలోంచి ఏదో ఒకటి ఇముడ్చుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఇముడ్చుకునే కళ అంటే ఎవరు ఏది చెప్పినా అన్ని లోపలే దాచుకునేటువంటి కళ కొద్ది మందికి ఉంటుంది. చాలా వరకు చాలా మందికి ఏంటంటే ఏదైనా విషయం వినగానే అందరికీ చెప్పే అలవాటు ఉంటుంది. కానీ కొద్ది మందిలో ఏముంటుందంటే ఎవరు ఏది చెప్పినా అన్ని లోపల దాచుకునేటువంటి కళ ఇముడ్చుకునే కళ ఉంటుంది. కొద్ది మందికి ఏముంటుంది అంటే నేర్చుకునే కళ ఉంటుంది. అంటే ప్రతి చిన్న దాని నుండి ఏదో ఒకటి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ వాళ్ళు ఏం నేర్చుకున్నారు, ఓన్లీ ఒక చిన్న ఎర్రని రొక్కల బండ అంటారు, అది వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసి ఏం నేర్చుకున్నారు, దాని నుండి గమనించి ఒక ట్రైన్ని కనిపెట్టారు. అలా కొద్ది మందికి ఏముంటుంది అంటే ఒక్కొక్క దాని నుండి నేర్చుకుంటారు. ఆ నేర్చుకుని దాని ద్వారా ఏదో ఒక విశేషమైన విషయాన్ని కనిపెడుతూ ఉంటారు. అంటే సముద్రం నుంచి ఆ గంభీరతను నేర్చుకుంటారు కొద్దిమంది. అలా ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్కటి నేర్చుకుంటారు. అలా కొద్ది మందిలో ఏంటంటే ఏది చూసినా అందులోంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఒకరి నుండి ప్రేమ నేర్చుకోవాలి, ఒకరి నుండి శాంతి నేర్చుకోవాలి అని ఉంటుంది. అలా ఒక్కొక్కరి నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలనేటువంటి కళ ఉంటుందన్నమాట. నేర్చుకునే కళ ఉంటుంది. అలానే కొద్ది మందిలో ఏముంటుంది అంటే ప్రతి ఒక్కరితోని మనోరంజనం చేసేటువంటి కళ కూడా ఉంటుంది. అంటే మనసుని అందరిది కూడా ఆనందించేసేటువంటి కళ ఉంటుంది. ఇలా మన ఈ జీవితంలో 16 కళలతో నిండుగా ఉంటుంది. కానీ చాలా వరకు ఎన్ని కళలు భగవంతుడు మనకి ఇచ్చినా ఇందులో ఏదో ఒక కళను ఉపయోగిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక కళకి లింకప్ అయి అన్ని కళలు మన ఈ జీవితంలోకి వస్తాయి. కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే మన ఈ జీవితంలో ఎన్ని కళలు ఉన్నా కానీ నాలో ఏం లేవు అని అనుకుని మన ఉన్న జీవితాన్ని సంతోషానికి బదులుగా అసంతోషంగా ఎక్కువగా జీవిస్తున్నాం. ఎప్పుడైతే మనం ఈ కళలని మన ఈ జీవితంలో ఉపయోగిస్తూ వెళ్తూ ఉంటామో అప్పుడు ఈ కళలతో నిండినటువంటి జీవితం ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. మనం వస్తూ ఉండే కొద్ది ఏమవుతుందంటే పెరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే వీటిని ఉపయోగించడానికి బదులుగా ఉన్నాయని అనుకుని వదిలేయడం ఎక్కువగా ఉంది. దానివల్ల అవి కళలు పెరగటమే ఉండట్లేదు. మనం ఎప్పుడైతే కళను ఉపయోగిస్తూ ఉంటామో అవి పెరుగుతూ ఉంటాయి, మనకి సంతోషం అవుతుంది, మనకి ఉపయోగపడుతుంది, అంతమందికి సర్వులకి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే నాలో ఏ కళ లేదు అంటారు. ఏ కళ లేనటువంటి వ్యక్తి ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది. ఆ ఒక్క కళని మనం పట్టుకుని దాన్ని ముందుకు వెళ్తూ ఉంటే ఏమవుతుంది అంటే మన కళలతో నిండుగా ఉండి ఆ కళల ద్వారా మన ఈ జీవితం ఏమవుతుంది అంటే ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. ఆ ఉన్నత స్థాయికి చేరుకున్నాక మనం చాలామందికి ఆదర్శవంతులుగా అవ్వగలుగుతాం అన్నమాట. ఇన్ని కళలు ఇచ్చినటువంటి భగవంతుడికి మనం ఎంత ధన్యవాదాలు చెప్పినా కూడా తక్కువే. కానీ మనం ఏం చేస్తామంటే ఈ కళల్ని మనం మన ఈ జీవితంలో ఉపయోగించక అసలు భగవంతుడు నాకు ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడని భగవంతుడిని గ్లాని చేయడం ఎక్కువగా చేస్తూ ఉంటాం అన్నమాట. అందుకే మన ఈ జీవితాన్ని ఎన్ని కళలతో నిండుగా చేసుకుని మన ఈ జీవితాన్ని సంపూర్ణంగా తయారు చేసుకోవాలి. ఎప్పుడైతే మన ఈ జీవితం సంపూర్ణంగా అయ్యిందో అప్పుడు అందరికీ కూడా ఆదర్శవంతులుగా అవ్వగలుగుతాం అన్నమాట. అందుకని మనం ఈ 16 కళలతో నిండుగా అయి అందరినీ కూడా 16 కళ సంపూర్ణంగా చేయాలి అని ఈరోజు ఈ ఎపిసోడ్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరికొన్ని కొత్త అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.